న్యూస్ చూస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మధ్యాహ్నం తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఇంద్రవెల్లి నుండి పార్లమెంట్ ఎన్నికల శంకరావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. సీఎం హోదాలో మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక కాసేపట్లో కేస్లాపూర్కి చేరుకుని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. స్మృతి వనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంద్రవెల్లి సభ వేదికగా 3 గ్యారంటీలను సీఎం ప్రకటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మధ్యాహ్నం తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఇంద్రవెల్లి నుండి పార్లమెంట్ ఎన్నికల శంకరావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. సీఎం హోదాలో మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో కేస్లాపూర్కి చేరుకుని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక స్వయం సహాయక సంఘాల మహిళతో ముఖాముఖి నిర్వహించి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. స్మృతి వనం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంద్రవెల్లి సభ వేదికగా 3 గ్యారంటీలను సీఎం ప్రకటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మధ్యాహ్నం తెలంగాణ పునర్నిర్మాణ సభ జరగనుంది. ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంకరావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ఇక దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి కేస్లాపూర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకైతే బయలుదేరారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఆదిలాబాద్ పర్యటనకైతే రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నాగోబా దేవాలయాన్ని దర్శించి అక్కడ ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి అక్కడ నాగోబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇటు మహిళా సంఘాలతోటి సహాయ సంఘాల బృందాలతోటి సమావేశం అవుతారు. అక్కడ వాళ్ళకు వివిధ రకాల చెక్కులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే ఇటు రేవంత్ రెడ్డి పర్యటన అయితే ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇటు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు గతంలో కూడా 2001 ఆగస్టు 9వ తారీఖున ఇటు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో ఇటు ఆ పర్యటన ఆదిలాబాద్ జిల్లా పర్యటన అయితే కొనసాగింది. ఆ యొక్క పర్యటనలో ప్రధానంగా ఇటు ఇంద్రవెల్లిలో సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో జీవోత్సవాలు నింపినటువంటి రేవంత్ రెడ్డి మరొకసారి కూడా ఇటు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఇటు ఆదిలాబాద్ జిల్లా పర్యటన అయితే కొనసాగుతుంది. గతంలో పిసిసి అధ్యక్షుని హోదాలో వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఈసారి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వెళ్తా ఉన్నారు. అక్కడ ఇంద్రవెల్లిలో ప్రధానంగా తెలంగాణ పునర్నిర్మాణ సభ అయితే నిర్వహించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రధాన లక్ష్యంగా అక్కడ జరగబోయేటువంటి ఈ యొక్క సభ
ఇటు కాంగ్రెస్ పార్టీకి అయితే జీవోత్సవాలు నింపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఇటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సభ ఏర్పాట్లు అయితే చూడడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆ సభ ఏర్పాట్లను ఇప్పటికే చూసినటువంటి సీతక్క, అదేవిధంగా సిఎస్ శాంతి కుమారి తదితరులందరూ కూడా ఈ ఇంద్రవెల్లి అక్కడికి ముందుగానే అక్కడికి వెళ్ళి నాగోబాగ్ అక్కడ కేస్లాపూర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలతో కూడా సమావేశం కావడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను కూడా సిఎస్ శాంతికుమారి దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వెళ్ళగానే అక్కడ నుండి ప్రధానంగా నాగోబా దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత మహిళా సంఘాలతోని ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఇటు చెక్కుల పంపిణీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడ నుండి కేస్లాపూర్ ఇంద్రవెల్లికి వెళ్తారు. ఇంద్రవెల్లిలో అక్కడ ఉన్నటువంటి అమరవీరుల ఆ కుటుంబాలను పరామర్శించి అక్కడ ఆ కుటుంబాలకు సంబంధించి ఆర్థిక సహాయం, అదేవిధంగా అంటే ఆ ఇంటి స్థలాలు లేకపోతే ఇంటి స్థలాలతో పాటుగా వాళ్ళకు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి శాంక్షన్ పత్రాలను కూడా ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఆ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాత అక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ప్రారంభిస్తారు. అక్కడ తర్వాత 3:30కు ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ భారీ బహిరంగ సభ ప్రధానంగా 1,00,000కు పైగా మంది జన సమీకరణ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చేస్తా ఉన్నారు. ఈ యొక్క సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇటు ఎన్నికలకైతే వెళ్తుందని చెప్పుకోవాలి. పార్లమెంటు ఎన్నికల ప్రధాన లక్ష్యంగా, ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్షుని హోదా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ నుండి సక్సెస్ అయ్యారని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంది. మరొకసారి కూడా ఇటు సీఎం హోదాలో కూడా అక్కడికి వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ నుండే సమరశంకరం పూరించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇక్కడ నుండి కూడా సక్సెస్ కావాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలలో అత్యధిక స్థానాలు గెలిచి ఇటు కేంద్ర సర్కారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంలో తెలంగాణ పాత్ర క్రియాశీలకంగా ఉండాలని చెప్పేసి అందులో భాగంగా ఇటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడంలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పేసి అందుకు ఎక్కువ సీట్లు గెలిచి అధిష్టానానికి కానుక ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సభకైతే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఇటు మంత్రులు కూడా ఇటు డిప్యూటీ సీఎం కూడా ఇప్పటికే ఇంద్రవెల్లికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ భారీ బహిరంగ సభ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, గిరిజనులకు సంబంధించినటువంటి రోడ్లు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేస్తారు. నాగోబా దేవాలయానికి సంబంధించినటువంటి ఆలయ గోపురానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి అయితే ఇటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉత్సాహం నింపేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. దాంతోపాటుగా ఇప్పటికే 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేస్తూ ఉన్నది. ఈ గ్యారెంటీల్లో ప్రధానంగా 3 గ్యారెంటీల్లో 2ంటిని ఇప్పటికిప్పుడు అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నది. ఆ 3 గ్యారెంటీల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఒకటి. దాంతోపాటుగా ఇటు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం, ఇందిరమ్మ ఇల్లును కూడా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది. వీటికి సంబంధించి అయితే ఇప్పటికే దీనికి సంబంధించి విధి విధానాలు ఇప్పటికే ఇటు సచివాలయంలో కూడా ఇటు అధికారులతో కూడా సంప్రదింపులు చేయడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ వీటికి సంబంధించినటువంటి ఎంత బడ్జెట్ అయితే సరిపోతుందని చెప్పి దానికి సంబంధించి ఎంత మొత్తంలో ఖర్చు అవుతుంది, ఎంతమంది లబ్ధిదారులు దీనివల్ల ఉపయోగపడుతుందని చెప్పేసి దీని మీద మొత్తం కూడా ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఇటు అధికారులకు కూడా సూచించింది. మరొక వైపు ఇటు ఫిబ్రవరి 2వ వారంలో జరిగేటువంటి ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా చేపట్టాలని చెప్పేసి ఇటు ఫిబ్రవరి 5 తర్వాత జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి ఈ 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ సంబంధించి ముఖ్యంగా ఇప్పటికిప్పుడు 3 గ్యారెంటీలను అయితే ఇందిరమ్మ ఇల్లు, ఇది ఈ 500 రూపాయలకు గ్యాస్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వీటిని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్ కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికిప్పుడు అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నది. దీనికి సంబంధించి ఈరోజు ఇంద్రవెల్లి సభ నుండి అయితే రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నుండే ఈ యొక్క 6 గ్యారెంటీల ప్రకటనలో ప్రధానంగా ఇవి ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఈ మూడింటితో పాటు మిగతా 2 అంటే ఇప్పటికే 2 అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3ంటిని కూడా అమలు చేయాలని చెప్పేసి భావిస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ను ఈ యొక్క ఇంద్రవెల్లి సభ నుండే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. ఇంద్రవెల్లికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఇంద్రవెల్లి అనేది ఒక ఘటన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ప్రభుత్వం ఇటు పీపుల్స్ వారు ఉద్యమకారులు ఆ రోజు ఆదివాసులందరినీ కూడగట్టేటువంటి ప్రయత్నం, జంగల్ జల్ జమీన్ అనేటువంటి నినాదంతో అక్కడ
ఆ ఆదివాసులను కూడగొట్టేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలో అక్కడ కాల్పులు జరిగినాయి. దాంతో అక్కడ ఆదివాసులు చనిపోవడం జరిగింది. 13 మంది ఆదివాసులు చనిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అమరవీరుల కుటుంబాలను అయితే పరామర్శించి ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా వాళ్ళకు సహాయం చేస్తామని కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి కూడా చేయలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి రాగానే దీనిపైన ప్రధానంగా దృష్టి సారించారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కూడా కేసీఆర్ అక్కడికి వెళ్ళి పదే పదే నివాళులు పెంచినా కానీ ఆ కుటుంబాలను ఆదుకోలేదని చెప్పేసి ఒక అపవాదం ఉంది. గతంలో మంత్రులు కూడా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అక్కడికి వెళ్ళినా కానీ ఆ కుటుంబాలను ఆదుకోలేదు. ఆ కుటుంబాలు 60 కుటుంబాల వరకు కూడా ఛిద్రమైపోయాయని చెప్పేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అందులో రాంబాబు ఇప్పుడు చూసుకుంటే రాంబాబు అమరవీరుల కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఆదుకోబోతోంది? రైట్ ప్రియా, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ప్రధానంగా ఆ కుటుంబాలకైతే ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి వెంటనే శాంక్షన్ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. వాళ్ళకు ఇంటి స్థలాలను కూడా ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నారో 13 ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే 13 మంది చనిపోయారని చెప్పారు. ఆ 13 మందికి సంబంధించి వాళ్ళకు ఇంటి 13 మందికి సంబంధించి ఇంటి స్థలాలను కూడా కేటాయించేందుకైతే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆ 13 కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొకవైపు 60 మంది కుటుంబాలు కూడా వివిధ గాయపడి తర్వాత చనిపోయినటువంటి కుటుంబాలు కూడా వీటన్నింటి లెక్కలు కూడా తీసి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లో ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా మంత్రి సీతక్క అదేవిధంగా సిఎస్ శాంతికుమార్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా అక్కడే ఉండి ఈ యొక్క ఏర్పాట్లు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి స్మృతివనం ప్రారంభోత్సవం ఎందుకంటే ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి అమరవీరుల ఆ శిలాఫలకంతో పాటు అక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ స్మృతివనాన్ని కూడా రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆ కుటుంబాలకైతే ఇది శాంక్షన్ పత్రాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రియా, మహిళా సంఘాలతోని ఏ అంశాలపై చర్చించబోతున్నారు ముఖ్యమంత్రి? రైట్ ప్రియా, మహిళా సంఘాలకు కూడా ప్రధానంగా ఇటు స్వయం సహాయక బృందాలు పొదుపు సంఘాలు మహిళా సంఘాలందరినీ కూర్చోబెట్టి కూడా రాష్ట్రంలో మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వివిధ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి అంశాలను కూడా వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇటు ఉచిత బస్సు సౌకర్యం కానీ లేకపోతే గృహిణులకు 2500 రూపాయలు కానీ లేకపోతే అమ్మాయిలకు అంటే చదువుకున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి విద్యార్థులకు స్కూటీ ఇచ్చేటువంటి ఎలక్ట్రానిక్ స్కూటీ ఇచ్చేటువంటి వ్యవహారం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి కానీ లేకపోతే పొదుపు సంబంధించినటువంటి పావుల వడ్డీ రుణాలు లేకపోతే వడ్డీ లేనటువంటి రుణాలకు సంబంధించినటువంటి అంశాన్ని పొదుపుకు సంబంధించినటువంటి ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఏ విధంగా పొదుపు చేస్తూ ఉన్నారు, పొదుపు చేయడం వల్ల ఉపయోగాలేంటి, పొదుపుతోటి ఆ కుటుంబాలను ఏ విధంగా కాపాడుకోవచ్చు అని దానిపైన కూడా ప్రభుత్వం కొంత వాళ్ళకు వివరించేటువంటి ప్రయత్నం చేయబోతోంది. ఆ పొదుపుకు సంబంధించినటువంటి ప్రధానంగా అనేక అంశాలను కూడా మహిళలతోనే పంచుకున్నటువంటి అవకాశం కనపడుతోంది. ప్రియా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.